నమస్తే. మనం ప్రస్తుతం జేపీఎస్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె ఈరోజు మూడో రోజు సమ్మె జరుగుతుంది. రెండో రోజు నరసింహంపేట శంకర్ గౌడ్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. రాత్రి చనిపోవడం. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి గజ్జల్ నగేష్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. చాలా నమస్తే. ఏదైతే ఇప్పుడు శంకర్ గౌడ్ మృతిని ఎలా చూడొచ్చు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి చాలా మంది అంటారు. చాలా బాధాకరం అండి. శంకర్ గౌడ్ గారు ఈ రోజు ఆర్టీసీ కార్మిక నాయకుల యొక్క న్యాయమైన డిమాండ్ లోపల వాళ్ళ ఉద్యమంలో నిన్న కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక అభద్రతా భావం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వము మా యొక్క సమ్మెను గుర్తిస్తలేదని, మాకు ఈ విధంగా వదిలేస్తుందేమో అని, మా సమస్యలు న్యాయమైన పోరాటం చేస్తున్న వాళ్ళని కనీసం కన్నెత్తి చూడకుండా పోవటం, మాకు ఇంకా ఈ సమస్యలు పరిష్కారం కావని చెప్పేసి శంకర్ గౌడ్ గారు ఎంతో మదనకు గురైపోయి బాధపడి తోటి కార్మికుల యొక్క ఐక్యతను, తోటి కార్మికుల యొక్క సమస్యను మరి చూపించడానికి, తెలపడానికి ప్రభుత్వం తన నిరసన రూపంలో మరి ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం. అసలు ఆ బలిదానంలోతోని ఏ సమస్య పరిష్కారం కాదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని మేము మా యొక్క పార్టీ సిద్ధాంతం మేము అనేక సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఆర్టీసీ కార్మికులకు, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బలిదానాలు వద్దు, పోరాటమే వద్దు. మనమందరం కూడా భారత రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన హక్కులను మనం పోరాట రూపంలో తప్పకుండా ఈ ప్రభుత్వం వెన్ను విరిచేసి తమ సమస్యలను మనం తీర్చుకునే వరకు కూడా మనం ఆగేది లేదు. మీతో పాటు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ మీ వెంబడినే ఉంటుంది. ప్రభుత్వంలో ఏం కోరుతున్నారు వీళ్ళు? గతంలోపట కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలోకి వస్తే మిమ్మల్ని మేము ప్రభుత్వం లోపల విలీనం చేసుకుంటాం అని మీరే చెప్పారు కదా. మీరు చెప్పిన మాటలకు మీరే ఈ రోజు తిలోదాఖలు ఇస్తే ఎట్లా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే మాటలు చెప్పారో చేతల రూపంలో చేయండి. న్యాయమైన డిమాండ్ ని నెరవేర్చుని రండి. తప్పకుండా ఈ రోజు చేస్తున్న ఈ యొక్క సమ్మెలకు ఒకటే పరిష్కార మార్గం. వారు ఏదైతే న్యాయమైన డిమాండ్లు కోరుతున్నారో వాటిని వెంటనే వాళ్ళు పరిష్కరించేసి వాళ్ళని తిరిగి మళ్ళీ ఆర్టీసీ కార్యక్రమాల లోపల, ప్రజల లోపల వచ్చే రకంగా మరి మీరు ఏ విధంగా ఉన్నారంటే దున్నపోతు మీద వర్షం కురిచినట్లు, మీరు లేకుంటే ఇంకోటి లేరా అని చెప్పేసి దీన్ని ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళతో నడిపించడానికి కుట్ర పన్నుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మన ఆర్టీసీ కార్మికులు మన బిడ్డలే. మన ప్రభుత్వానికి ఏర్పాటు చేసే వీళ్ళది కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టడం న్యాయం కాదు. దయచేసి వీరు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. మరి అమరుడైన శంకర్ గౌడ్ యొక్క ఆత్మకు శాంతి కలగాలనేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వారికి ప్రార్థన చేస్తున్నాం, భగవంతుని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది, మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారు? అదే ఈ ప్రభుత్వం అన్నిటి కూడా గతంలో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఒక అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. అంటే ప్రభుత్వంలో రావటానికి అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. మరి దీంట్లో కూడా ఇది ఒక మోసమే. మరి అందుకే శంకర్ గౌడ్ గారు అన్ని అబద్ధాలు చెప్పారు, అన్ని మోసాలే జరిగినాయి. ఇక మేము మిలగము, ఇది పరిష్కారం కాదు అని చెప్పేసి ఈ రోజు ఆత్మహత్యల భయభ్రాంతులకు గురైపోయేసి ఆత్మహత్యలకు పాల్పడటం జరిగింది. ఏదైతే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేయడం జరిగింది, అప్పుడు కూడా చనిపోవడం జరిగింది. మరి దాన్ని ఎలా? మీకు తెలుసు, గతం లోపల మేము సమస్యల లోపల, పరిష్కారం లోపల తీసుకునే లోపల కూడా కార్మికులు అప్పుడు కూడా ఈ విధంగా మొత్తం మేము అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. మనము అందరం కూడా భారత రాజ్యాంగ ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన హక్కులను మనము నెరవేర్చుకుంటూ ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే హక్కు ఉంది, పోరాటం చేసే హక్కు ఉంది. కాబట్టి అప్పుడు కూడా చెప్పడం జరిగింది, అప్పుడు నివారించడం జరిగింది. ప్రభుత్వము ఆ రోజు గెజెట్ కూడా మేము ప్రభుత్వం లోపల విలీనం చేసిన గజెట్ కూడా తీసుకురావటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని మేము తప్పకుండా ఆర్టీసీలో విలీనం చేసుకుంటాం, ఇది మా బాధ్యత అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఇంత మేనిఫెస్టోలో పెట్టి ఈ విధంగా మాట్లాడిన తర్వాత ప్రజలు నమ్మి, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబాలు నమ్మి మీకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకు ఈ విధంగా మీరు చూపడం, వారిపైన ఈ విధంగా మరి చర్యలు తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంది. అనేక మంది ఈ రోజు ఆత్మహత్యలకు గురవుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆత్మహత్యలు పరిష్కారం కావు. ఆత్మహత్యలు వద్దు, బలిదానాలు చేసుకోవద్దు. తప్పకుండా మీ ఎంబడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు.
తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము మీ వెనువెంట ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పి ఈ ఆర్టీసీల యొక్క కార్మికుల యొక్క సమస్యను మనం పరిష్కరించే వరకు కూడా మేము మీ వెంబడి ఉంటాం. తప్పకుండా పరిష్కార మార్గంలో మేము వెంబడి ముందుకు జరుగుతామని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఏదైతే శంకర్ గౌడ్ గారు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎలా చూడొచ్చు పొన్నం వ్యాఖ్యలు? పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులండి. ఆయనకి ఒక సంస్థతోనే అనుబంధాలు ఉన్నాయి. ఆయన సంస్థ అనేది తప్పకుండా వాళ్ళు నివారించేడుతుండే. వారు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో పోతుండే కదా, వాళ్ళకి ఎన్ని టైం చెప్పినారు, వాళ్ళు చెప్పినప్పుడు పరిష్కరించేడుతుండే. మరి పరిష్కరించుంటే ఇవన్నీ జరుగుతుండేనా? ప్రభుత్వంలో మీరున్నారు కదా, కార్మికులకు మీరు సరైన విధంగా భరోసా ఇచ్చేడుతుండే. భరోసా ఇవ్వనందుకే కదా ఎనీ టైం డోర్ కుల్లా ఉందని చెప్పి డోర్ బంద్ చేసుకుంటే ఎట్లా? నేను అదే చెప్తున్నా, మాటలు వేరు చేతలు వేరు. గతంలో కూడా మీరు అదే చెప్పారు కదా, మేనిఫెస్టో పెట్టేసి మీ ఆర్టిస్ట్ని మేము విలీనం చేసుకుంటామని చెప్పారు కదా, చేసుకున్నారా? అందుకే కార్మికులకు మీ పైన మాటల మీద భరోసా పోయింది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబ పెద్దను కోల్పోవడం జరిగింది. ఎలా మరి ప్రభుత్వం ఈ ఫ్యామిలీని ఎలా ఆదుకోవాలి? తప్పకుండా ప్రభుత్వం దిగి వచ్చేసి ఈ కార్మికులు చనిపోయిన వాళ్ళకు ఎస్గ్రేషిగా దాదాపు 5 కోట్లు ఇవ్వాలి. వారి కుటుంబం లోపల ఒకరికి వారికి తప్పకుండా ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శంకర్ గౌడ్ రాత్రి వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వం హత్య, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం హత్య. అది అక్కడ రిక్రూట్మెంట్ డైరెక్ట్ ఎక్కడైతే డైరెక్ట్ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. బోర్డు ద్వారానే కండక్టర్ డ్రైవర్లు రిక్రూట్మెంట్ కావాలి. అక్కడ నర్సింపేట డిపోలో డైరెక్ట్ డిఎంలకే ఫవర్ ఇచ్చారు. అడ్డా మీద డ్రైవర్లను తీసుకొచ్చి డ్రైవర్ కండక్టర్గా, అదేవిధంగా రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా మీరు 10th పాస్ అయ్యారా అని చెప్పి పిలిచి వేలాది మందిని రిక్రూట్మెంట్ చేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోతామని అధైర్యపడి భయపడి ఆయన ఆత్మహత్య చేసుకుంటూ దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత వహించి 50 లక్షలు ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇవ్వాలి, 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ₹1 కోటి శంకరన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా చెల్లించాలని ఆర్టీసీ చేసి డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమైంది ఆర్టీసీ ప్రభుత్వం నిర్వహించడం, తెలంగాణలో ఎందుకు అవ్వట్లేదు? తెలంగాణలో చేయాలంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయలేదు. అందుకోసానికే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టినాం. ఈ ప్రభుత్వం కూడా మా విలీనాన్ని చేయకుంటే కేసీఆర్ పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు కదా, మరి ప్రజాపాలన చెప్తే ఆ తెలంగాణ ప్రజల్లో మేమున్నాం, ఆ తెలంగాణ ప్రజలం కూడా మేమే. ఇటు ఉద్యోగస్తులము, తెలంగాణలో మేము కూడా బాధ్యత వహిస్తున్నాం. ఒక బాధ్యత ఉన్న కార్మికులం కాబట్టి తెలంగాణలో మహాలక్ష్యం ఇంప్లిమెంట్ చేస్తే 24 గంటల్లో 65 లక్షల మంది ప్రజలను మేము ప్రభుత్వం సేవ చేస్తున్నాం. అప్పుడు కమిటీకి విలీనం లేదు, అదేవిధంగా ఎటువంటి డిమాండ్ లేదు. ఆ కమిటీకి విధి విధానాలు లేవు. దయచేసి వెంటనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.